తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. అయితే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీ అడుగుపెట్టబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలను పాల్గొనబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారం తదనంతరం ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయన అసెంబ్లీ అడుగుపెట్టలేదు. అయితే సమావేశాలకి ఈ రోజు ఆయన అడుగుపెట్టబోతున్నారు. మీరు చూస్తున్నారు నందినగర్ నుంచి నివాసం నుంచి ఇప్పుడు ఆయన బయలుదేరారు. నందినగర్ నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ఇతర ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో ఆయన అక్కడ మాట్లాడిన తర్వాత అసెంబ్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీలో కేసీఆర్ రాబోతున్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు? బహుశా ఈరోజు ఎటువంటి ప్రసంగం ఉండకపోవచ్చు. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి ఆ పద్దులు ఆ కేటాయింపులు మాత్రమే ఉంటాయి. రేపు హాలిడే ఉంటుంది. తిరిగి ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలకి కేటాయింపులు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఆ కేటాయింపుల గురించి కేసీఆర్ ఏం మాట్లాడతారు? కేసీఆర్ రైతు భరోసా, దళిత బంధు, బీసీ బంధు ఇలా పథకాలను ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పథకాల గురించి ఎటువంటి కేటాయింపులు చేయబోతోంది? వాటి గురించి కేసీఆర్ ఏం మాట్లాడతారు? ఇలా చాలా సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో కూడా కొంత నూతన ఉత్సాహం, కొంత ధైర్యం కనబడుతోంది. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ అనే నినాదం, కేసీఆర్ అనే ఒక చర్చ ప్రారంభమైంది. ఇక చేతికర లేకుండానే కేసీఆర్ వస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనే కేసీఆర్కి ఆయన ఫామ్ హౌస్లో కాలు జారి కింద పడ్డారు. తుంటి ఎముకకి సర్జరీ జరిగినట్టు కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో చేతికర్రతో ఆయన నడవడం చూసాం. చాలా రోజులు కూడా ఆయన చేతికర్రతోనే ఎక్కడ చూసినా మనం దర్శనం ఇచ్చారు. కానీ మీరు విజువల్స్ చూస్తున్నారు. నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ చేతికర్ర సహాయం లేకుండానే బయటకు వస్తున్నారు. ప్రతిపక్షంలో ఆయన ప్రస్తుతం కూర్చోబోతున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎటువంటి ప్రశ్న వర్షం కురిపించబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ నాయకుల్లో జోష్ నెలకొంది. తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడబోతున్నారు? ఆయన ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు? ఇక ఫిబ్రవరిలో జరిగినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కైనా హాజరు కాలేదు. ఈసారి బడ్జెట్కైనా హాజరు కాబోతున్న నేపథ్యంలో కేటాయింపులపై ఆయన ఏం మాట్లాడతారు? ఇవన్నీ కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకసారి నిన్న అసెంబ్లీ సమావేశాల భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలి, కేసీఆర్ తేల్చుకుందాం రా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి డైరెక్ట్గా మనం అసెంబ్లీ వెళ్ళిపోయాం. అసెంబ్లీకి దాదాపుగా కేసీఆర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి మధు లైవ్లో అందుబాటులో వేసాం. మధు, మరింతసేపట్లో కేసీఆర్ అసెంబ్లీ చేరబోతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఎటువంటి ఉత్కంఠ నెలకొంది? ఎగ్జాక్ట్లీ 2 సెషన్లకి హాజరు కాలేదు. ఇది 3వ సెషన్. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సభా సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ సభలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా నేతిలో మొదటిసారి ఆయన అసెంబ్లీకి హాజరవుతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేటువంటిది, సభకు రావాలి, సమాధానాలు చెప్పాలి అనేటువంటి దానిపైన అటు డైరెక్ట్గా ముఖ్యమంత్రి నేపథ్య సమావేశాలకు హాజరు కావడానికి నందినగర్ నివాసం నుంచి బయలుదేరారు. కొద్దిసేపట్లోనే ఆయన అసెంబ్లీ ఆవరణలోకి చేరుకుంటారు. ఆయన ఛాంబర్లోకి వెళతారా, డైరెక్ట్గా సమావేశ మందిరానికి వెళ్తారా చూడాలి. ఇంకా పార్టీ కేటాయించినటువంటి గది పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళు దానిపైన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. మరొక గది కేటాయించాలి, పూర్తిగా సరిపోయినటువంటి విధంగా ఉంది, సభ్యులకు కూడా కూర్చొని మాట్లాడుకోలేటువంటి విధంగా ఉంది అనేటువంటిది వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ఎటకేలకు కేసీఆర్ ఓటమి తర్వాత, అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేరుగా సభా సమావేశాల్లో పాల్గొనడానికి కేసీఆర్ వస్తా ఉన్నారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. అలాగే దుద్దిల శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే చైర్మన్ కలిసారు, ఇటు స్పీకర్ను కలిసారు. దానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు అయిపోయాయి. కేబినెట్ ఆమోదం తెలిపింది బడ్జెట్ పైన. మరికొద్ది సేపట్లో బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ హోదాలు ఆయన
సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం దానికి మధు, నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ఇద్దరం కలిసి అవసరమైతే ఢిల్లీలో కూడా దీక్ష చేపడదామంటూ కూడా ఆయన సవాల్ చేశారు. సో ఈ సవాల్ ఒకటి ఆయనకు పెద్ద ఎత్తున కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో ఆయన రావడం లేదు, అసెంబ్లీకి హాజరు కావడం లేదని విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ విమర్శలు, ఈ యొక్క సవాళ్ళను స్వీకరించే ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారనుకోవాలా? మనోజ్ మధు మాట్లాడండి. సో ఆ విమర్శలు, ఆయనకి అసెంబ్లీకి రావడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు. ఈ సవాళ్ళు విమర్శల మధ్యనే కేసీఆర్ వాటిని చెక్ పెట్టేందుకే నేను వస్తున్నాను, తేల్చుకుందామని తరహాలో సవాల్ చేస్తానే ముందుకు వస్తున్నారా? ఎలా అనుకోవాలి? చర్చ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే బడ్జెట్ ఫిబ్రవరిలో జరిగినటువంటి సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడం పైన విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోలేదు కేసీఆర్. ఇప్పుడు మూడవసారి పూర్తి స్థాయి బడ్జెట్ సంబంధించినటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ వస్తా ఉన్నారు. అయితే పార్టీ వర్గాలు కాస్త ముందుగానే ధృవీకరించాయి ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారు అనేటువంటిది మొదటి నుంచి సమాచారం ఇస్తా ఉన్నారు. కాకపోతే మొదటి రోజే హాజరవుతారు అనేటువంటిది అందరూ అనుకున్నారు. కానీ మొదటి రోజు, రెండవ రోజు, 2 రోజులు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. డైరెక్ట్ గా బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి రోజు ఆయన హాజరవుతా ఉన్నారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు సభలో ఉంటారు. ఇటు నుంచి నేరుగా మళ్ళీ తిరిగి ఆయన ఫామ్ హౌస్ కు వెళ్ళిపోతారు అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం మేడిగడ్డ తర్వాత ప్రాజెక్టుల సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా, అంటే ఎమ్మెల్యేలంతా అక్కడికి బయలుదేరి వెళ్ళనున్నారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత మరి కేసీఆర్ ఇక్కడే ఉంటారు. ఆయన ఫామ్ హౌస్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే వస్తున్న విమర్శలకు కేసీఆర్ ఏ రకంగా సమాధానం చెప్పనున్నారు అనేటువంటిది సర్వత్రా రాజకీయ వర్గాల్లో ఆసక్తి కొనసాగుతోంది. ఆయన పైన గత ప్రభుత్వంలో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశాలు, ఇంకా ఇతరత్ర స్కామ్స్, వీటన్నిటిపైన వివరణ కోరుతా ఉన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని కావచ్చు, రాష్ట్రం ఈరోజు పురోగతి లేకుండా జరగడానికి కారణం కేసీఆర్ అనేటువంటి ఆలోచనలు, ఇలాంతా ఆరోపణలు, వీటన్నిటిపైన కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఆయన మీడియా పాయింట్కి వస్తారా, లేదంటే మీడియాతో మాట్లాడనున్నారా మీడియా సమావేశంలో అనేటువంటి కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా కేవలం ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో బట్టి విక్రమార్క మాత్రమే బడ్జెట్ని చదివి వినిపిస్తారు. తర్వాత సభ వాయిదా పడుతుంది, రేపు హాలిడే ఉంటుంది. సో తిరిగి మళ్ళీ 27వ తారీఖు రోజు సభ పునఃప్రారంభం కానుంది. ఆ రోజు సభకు సాధారణంగా జరిగేటువంటి బడ్జెట్ చర్చ రోజు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది ఆసక్తి ఉంది. సో మొత్తానికి కేసీఆర్ సభకు మరికొద్ది సేపట్లో హాజరు కానున్నారు. డైరెక్ట్గా బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొనున్నారు. రైట్, అంటే కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ఎటువంటి ఇంట్రెస్టింగ్ గాసిప్స్ కానీ ఎటువంటి ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ మనం చూసాం నిన్న ఆల్రెడీ మాజీ మంత్రులు, తర్వాత కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, కేసీఆర్ సభకు వస్తే బాగుంటుంది, సరిగా కరెక్ట్ అయినటువంటి చర్చ కొనసాగుతుంది, ఆయన పైన వచ్చినటువంటి విమర్శలపైన ఆయన సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ఆసక్తికరంగా అసెంబ్లీ లాబీలో దీని గురించి ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు చర్చ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కేసీఆర్కి సంబంధించి గత కొంతకాలం నుంచి మొదటి, రెండవ, మూడవ సంబంధించినటువంటి 3 సెషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హాజరు కాకపోవడంతో ఇప్పటి వరకు ఆయన కేసీఆర్ వస్తారా ఈసారైనా సభకి, వస్తే ఏం సమాధానం చెప్తారు, రాకుంటే ఏం చెప్తారు అనేటువంటిది ఇదే చర్చ కొనసాగింది. సో అవన్నిటికీ పులి స్టాప్ పెడుతూ కేసీఆర్ ఈరోజు బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కాబట్టి కేసీఆర్ ఆయన వైఖరి ఎలా ఉండనుంది, ఏం చెప్పనున్నారు సభలో, ఆయన ఏం సమాధానం చెప్పనున్నారు, కలిసేటువంటి నాయకులకు, నేతలకు, తర్వాత అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా ఏం చెప్పనున్నారు అనేటువంటిది సర్వత్రా ఉత్కంఠ ఉంది. రైట్ మధు, మరి ఎంతసేపు పట్టే అవకాశం ఉంది కేసీఆర్ చేరుకోవడం కోసం? కేసీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? ఎక్కడైనా ఆయన బయట మాట్లాడబోతున్నారా? ఎగ్జాక్ట్లీ మీడియా పాయింట్ ఉంది. ఆ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్ ఇస్తూ ఉన్నారు. అంతా మీడియాకు సంబంధించినటువంటి అన్ని సంస్థలు కూడా అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి అసెంబ్లీ కవరేజ్, తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న మంత్రులు, ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న అంశాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంది మీడియా. కాబట్టి అదేవిధంగా కేసీఆర్ కూడా మీడియా పాయింట్కి వస్తారా, లేదంటే చిట్ చాట్ రూపంలో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఆయన చెప్పేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది. గత కొంతకాలం నుంచి మీడియాకు దూరంగా ఉంటున్నారు కేసీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు కేసీఆర్. తర్వాత మీడియాకు దూరంగా ఉన్నారు. కేవలం
పబ్లిక్ సమావేశాలు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా డైరెక్ట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది కాస్త ఆయన ఏం చెప్పనున్నారనేటువంటి ఒక ఆసక్తికి ఒక కారణం. సో ఈ రోజు కేసీఆర్ మీడియాతో మాట్లాడతారా, లేదంటే కేవలం సభలోనే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా, అభివాదం చేస్తారా కేవలం సభలో? ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్ష నేత కనుక ఒక ఛాంబర్ కేటాయించారు, కొన్ని మార్పులు చేర్పు కూడా చేశారు. సో ఛాంబర్కి వెళ్ళే అవకాశం ఉందా? ఛాంబర్లో ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం ఉందా? యాక్చువల్గా సాంప్రదాయంగా గత కొంతకాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇస్తున్నటువంటి ఏదైతే ప్రతిపక్ష నేతకి ఇచ్చేటువంటి ఛాంబర్ ఏదైతే ఉందో దాన్ని స్పీకర్ అవసరాల నిమిత్తం కోసం దాన్ని వాడుకుంటున్నారు. సో ఆయన కార్యాలయాన్ని మార్చి పక్కన ఒక చిన్న రూమ్ ఇచ్చారు. దాన్ని కూడా అభ్యంతరం తెలపడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత వీళ్ళంతా సో దాన్ని వేరొక రూమ్కు మార్చారు. రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2ను రెండు కలిపి ఒక గదిగా చేశారు. అది ఒక హాల్ లాగా లేదు, కనీసం అదొక చిన్న ఒక లైన్ లాగా ఉంది. దానివల్ల ఇబ్బంది అవుతుంది, కూర్చోలేకపోతా ఉన్నాము, దానికి అటాచ్డ్ బాత్రూమ్ లేకపోవడము, ఇలాంటి సదుపాయాలు లేవు అనేటువంటిది ఇప్పటికీ అభ్యంతరం తెలుపుతా ఉన్నారు. చూడాలి మరి ఆయన రూమ్ మారుతుందా లేదా అనేటువంటిది. కేసీఆర్ ఆయన కేటాయించినటువంటి ఛాంబర్కి వెళ్తారా లేదా డైరెక్ట్గా సభలోకి వెళ్ళి కూర్చుంటారా అనేటువంటిది చూడాలి. కొద్దిసేపట్లోనే ఆయన అసెంబ్లీ రీచ్ కానున్నారు. ఆయన వస్తున్న నేపథ్యంలో నాకు తెలిసి బహుశా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ చేరుకొని ఉంటారు. అంతా కూడా కొంత గాసిప్స్ కానీ స్పెక్యులేషన్ నడుస్తూ ఉంటాయి. సో వారి మధ్యలో కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి కొంత ఆసక్తి కానీ ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అసెంబ్లీ లాబీలో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా అందరి నోట ఇదే చర్చ కొనసాగింది. సార్ వస్తున్నారా అంటే కేసీఆర్ వస్తున్నారా అనేటువంటిదే చర్చ కొనసాగింది. ఇప్పటి వరకు కూడా ఆయన బయలుదేరేంత వరకు కూడా ఇంకా ఎవరికి కన్ఫర్మేషన్ లేకపోవడం, కొద్దిసేపటి క్రితం అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయన పార్టీ వర్గాలు కన్ఫర్మ్ చేయడంతో ఆయన బయలుదేరుతున్నటువంటి వీడియో సమాచారం బయటికి రావడంతో ఇప్పుడు దీని గురించి చర్చ కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకే కేబినెట్ సమావేశమైంది ఇక్కడ అసెంబ్లీ సంబంధించినటువంటి హాల్లో. కాబట్టి అప్పటి నుంచి ఈ సమాచారం అందేంత వరకు కూడా, కేసీఆర్ బయలుదేరేంత వరకు కూడా కేసీఆర్ వస్తున్నారా అనేటువంటి అంశంపైనే ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా, మీడియా చాలా ఎగ్జైటింగ్గా ఆయన కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటి అంశంపైన ఎక్కువగా చర్చ కొనసాగింది. సో దానికి పులి స్టాప్ పెడుతూ కేసీఆర్ బయలుదేరారు, మరికొద్ది సేపట్లోనే అసెంబ్లీకి చేరుకున్నారు. రైట్ మధు, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో మొత్తం మీద కేసీఆర్ రాబోతున్నారు అసెంబ్లీకి. సో చాలా వరకు ఉత్కంఠ రేపుతోంది. ఇది 3వ సెషన్ బహుశా, ఎందుకంటే మొదట్లో ప్రమాణ స్వీకారం జరిగింది, ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ జరిగింది. ఇప్పుడు 3వ సెషన్ వార్షిక బడ్జెట్ కోసం ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా మొదటిసారిగా అడుగు పెట్టబోతున్నారు. ఆయన 2 సెషన్లు కూడా హాజరు కాలేరు. అయితే ఈ సెషన్ అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఎటువంటి ప్రశ్న వర్షం కురిపించబోతున్నారు, ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతోంది, ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద కేసీఆర్ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అసెంబ్లీకి రాకుండా ఆయన ఏం చేస్తున్నారు, ఆయన అనర్హుడిగా వేటు వేయాలి, ఆయన్ను పూర్తిగా కూడా ఎమ్మెల్యేగా పరిగణలోకి తీసుకోకూడదు, కేసీఆర్ భయపడుతున్నారు, కేసీఆర్ ఎదుర్కోలేకపోతున్నారు, రకరకాల విమర్శలు అయితే వచ్చాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇన్ఫాక్ట్ కేసీఆర్ దమ్ముంటే రావాలి, అవసరమైతే ఇద్దరం కలిసి మనకు జరిగినటువంటి అన్యాయం విషయంలో, కేంద్ర బడ్జెట్ జరిగిన అన్యాయం విషయంలో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేద్దామంటూ కూడా వెళ్ళడం జరిగింది. వారంతా అమరవీరుల కుటుంబ అమరవీరుల త్యాగాలు, కళాకారులు, మాలాంటి ఉద్యమకారులు లేకుండా ఈ అసెంబ్లీలో ఒక్కరిని ఎమ్మెల్యే అవుతుండేనా? తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక్క ఎమ్మెల్యే కూడా దీన్ని అడుగుపెట్టేది లేకుండే. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా మా పుణ్యంతో ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఈరోజు ముఖ్యంగా మేము దండమేడి చెప్తున్నాం, తప్పకుండా చెప్తున్నాను, నేను మాత్రం ప్రాణం ఉన్నంత వరకు మీరు నా జీవితంతో చెలగాటం ఆడుతున్నారు. ఈ అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు మా పోరాటం ఉంటుంది. ఈరోజు అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, తర్వాత ఏది కళాకారులకు సంబంధించి కాసేపట్లోనే అసెంబ్లీ హాల్లోకి రాబోతున్నారు. అయితే ఇక్కడ కొన్ని పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతున్న అంశాలు ఏంటంటే, ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు, ఆయన భయపడుతున్నారన్నారు, ఆయన అవసరమైతే ఆయన రాడిక ఆయనపై అనర్హత వేటు కూడా వేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మొదటి 2 సెషన్స్ హాజరు కాకపోయినప్పటికీ కూడా ఈరోజు బడ్జెట్ కాబట్టి ఆయన వస్తున్నారు. మరి బడ్జెట్లో పాల్గొంటున్నారు, ఆయన బాగానే ఉంది, కానీ ఆయన తిరిగి రేపు హాలిడే ఉండబోతోంది. తిరిగి శనివారం రోజున బడ్జెట్పై డిస్కషన్ ఉండబోతోంది. బడ్జెట్ కేటాయింపులపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడబోతున్నారు. కేసీఆర్ ఆ రోజు హాజరవుతారా, బడ్జెట్ పైన అనాలిసిస్ చేస్తారా, బడ్జెట్లో కేటాయింపులపైన మాట్లాడబోతున్నారా, దళిత బంధు, బీసీ బంధు, రైతు భరోసాలు, రకరకాల పథకాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆ పథకాల కొనసాగింపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుందా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ కాబోతోంది, కేసీఆర్ రాకపై చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కేసీఆర్ ఈరోజు అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో
పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. ఆయనకు ప్రతిపక్ష నేత హోదాలో ఒక గదిని కేటాయించారు, రూమ్ నెంబర్ 1, 2ని కేటాయించారు ఆయనకి. ఈ 2 రూములు కొంత ఇరుకుగా ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నేత హోదాగా ఆయనకి ఇచ్చినటువంటి క్యాబిన్లో, ఆయన రూమ్లో, ఆయన ఛాంబర్లో ఆయన వెళ్తారా, లేదా నేరుగా అసెంబ్లీ హాల్లోకి వెళ్ళి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు ఆయన కూర్చొని చూస్తూ ఆయన తిరిగి వస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడతారంటూ కూడా తెలుస్తోంది. మీడియాతో మాట్లాడతారా, మీడియా చిచ్చాట్లో పాల్గొంటారా, అసలు ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఎగ్జాక్ట్గా ప్రస్తుతం సమయం 11:45 కావస్తోంది. 12 గంటలకి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ప్రారంభం అవగానే మొదట బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు, ఆ తర్వాత సభ వాయిదా వేస్తారు. సో బడ్జెట్ కేటాయింపుల్లో, బడ్జెట్ పద్ధతుల్లో ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్లో సో కేబినెట్ సమావేశం జరిగింది. ఉదయం 9 గంటలకి కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు బట్టి విక్రమార్క. బడ్జెట్ ఆమోద ముద్ర వేసింది, మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. తిరిగి మరి కాసేపట్లోనే, అంటే కేవలం 10-15 నిమిషాల్లోనే బట్టి విక్రమార్క ఇటు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు, అటు మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.